సింహరాశి వారికి ఏప్రిల్ 24 గురువారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేసి కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని ఒక కామెంట్ అయితే తప్పకుండా రాయండి. ఇక సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా ధైర్యవంతులని చెప్పుకోవచ్చు. సింహం ఎంత ధైర్యంగా అడవికి రారాజుగా బ్రతుకుతూ ఉంటుందో వీరు కూడా అందరిలో ధైర్యంగా, అంటే మేము అందరిలో గొప్పగా బ్రతకాలి, ధైర్యంగా ఉండాలి అనేటువంటి భావనను ఏర్పరచుకొని సింహరాశి వారు ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ పనులన్నీ కూడా వదిలేసి, అంటే ఆ పనులను మేము జయించగలం, ఆ కష్టాలను జయించగలం అనేటువంటి అలవరుచుకొని అలా గొప్పగా బ్రతకాలని ప్రయత్నిస్తూ ఉంటారు. గొప్పగా బ్రతుకుతారు కూడాను. చాలా ధైర్యవంతులు ఈ సింహరాశి వారు. వీరు ఎన్ని కష్టాలనైతే పడతారో అంతకు మించినటువంటి సంతోషం కూడా తప్పకుండా పడతారండి. ఇన్నాళ్ళ నుండి ఎంత చిన్న విషయాన్ని తెలుసుకోలేక మా జీవితాన్ని రకరకాలైనటువంటి సమస్యలు, కష్టాల నుండి మేము ఇబ్బందులు చేసుకున్నాము, మేము ఇంత ఇబ్బంది పడడానికి కారణం ఏమి, ఎందుకు, దైవం మా మీద దృష్టి చూపించింది, కానీ మేము తెలుసుకోలేక మా సమస్యలకు మేమే ఫుల్ స్టాప్ చెప్పుకోలేక చాలా రకాలుగా మానసికంగా నలిగిపోతున్నాం. తప్పు మాది, ఆ దైవంది, ఏమీ అనలేమన్న విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకొని ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీ కన్నుల వెంట తెలియకుండానే కన్నీరు కార్చడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు పడినటువంటి కష్టాలను బట్టి, అంటే మీరు అనుకున్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి కదా, దేవుడు లేడా, మా మీద ఎందుకు ఇంత బాధ చూపిస్తున్నాడు, మేమేం పాపం చేశామని చెప్పేసి దైవాన్ని నిందించేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ మీ యొక్క ఆ మాట అనేది చాలా పొరపాటండి. ఆ సత్యాన్ని ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీరు మీ కంట కన్నీరు కార్చడం అనేది ఫస్ట్ జరుగుతుంది. ఎక్కడ కూడా, అంటే ఎప్పుడు కూడా ఎవరిని బాధించకుండా, ఎవరిని ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు పాలు కాకుండా ఉండాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి మనోధైర్యాన్ని మీరు నింపుకొని ఉంటారనమాట. ఈ సింహరాశి వారు చాలా తెలివైన వారు. ఏదైనా తమ జీవితంలో సమస్యలు వచ్చినా సమస్యలు ఎక్కడ కూడా వీరు భయపడడం కానీ వెనకడుగు వేయడం కానీ ఉండదన్నమాట. అలాగే వీరు ఏంటంటే అలంకార ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చండి. చక్కగా అందంగా రెడీ అవ్వడానికి ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇస్తారనమాట. మగవారు అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, అలంకార ప్రియుడిగా చెప్పుకోవచ్చు అనమాట. వీరి జీవితంలో చిన్నతనం నుంచి కూడా చాలా అంటే వయసుకు మించినటువంటి కష్టాలను చూస్తూనే పెరుగుతూనే ఉన్నారు. తప్పకుండా సింహరాశి వారు జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిందే వారు పెద్దగా ఉండరు. వీరు చాలా జీవితంలో కష్టాలను అనుభవించే ఒక స్టేజ్కి అనేది వస్తారనమాట. ఇంకా ఈ రాశి వాళ్ళు చాలా అందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కావాలంటే సింహరాశి వారు మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి. అది ఆడవారైనా కావచ్చు, లేకుంటే మగవారైనా కావచ్చు, చాలా మంచి అందంగా ఉంటారనమాట. అలాగే మంచి పర్సనాలిటీతోనూ ఎదుటి వారిని వెంటనే ఆకట్టుకునేటువంటి మాటలుగా వీరు మాట్లాడే మాటలు కూడా చాలా ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయన్నమాట. ఆటోమేటిక్గా వారితో మాట్లాడదామా అనేటువంటి భావనను అలవర్చుకొని ఉండేలాగా ఈ సింహరాశి వారు ఎదుటి వారిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. వీరి తెలివితేటలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే వీరు చాలా ఆశావాదులు కూడా. మేము బాగా మంచిగా ఒక స్థాయిలో ఉండాలి, కోట్లు సంపాదించాలని చెప్పేసి తపన పడుతూ ఉంటారు. కానీ అట్లా డబ్బు కంటే ఎక్కువ కూడా మేము 10 మందిలో ఒకరిలా ఉండేది, మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలి, ఆ పేరు కావాలి, ప్రతిష్ట కావాలని చెప్పేసి చాలా ఆరాటపడుతూ ఉంటారనమాట. కాబట్టి సింహరాశి వారిని చూసి గమనించినట్లయితే కనుక అన్ని వర్గాలు, అంటే మంచి లక్షణాలు తెలియవచ్చండి. అందం అవ్వచ్చు, వీరి యొక్క ఆశ, దాని డబ్బు కానీ, సంపాదించడం కానీ, 10 మందిలో పోటీగా ఉండడం కానీ, ఇట్లా ఏది చూసుకున్నా కూడా వీరికి తిరిగి అనేది ఉండదన్నమాట. అంటే ఈ సింహరాశి వారిలో చాలామంది కూడా ఎక్కువగా డబ్బు అంటే కోటీశ్వరులుగా ఉన్నవారు ఉంటారు. చాలా వారికి, అంటే 100లో మనం 60 to 70% గమనించినట్లయితే కనుక ఎక్కువగా డబ్బుకు ఎటువంటి కొరత ఈ రాశి వారిలో ఉండదన్నమాట. 30% లేదా 40% మాత్రమే కొంచెం వారు కూడా మరొక కటిక పేదరికం అయితే అనుభవించరు. కానీ ఒక రకంగానైనా సరే కొంచెం వెల్ సెటిల్డ్గా ఉంటారనమాట. ఒక మంచి స్థాయిలో ఉంటారు. చేతుల డబ్బు అనేది ఈ సింహరాశి వారికి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. కానీ కష్టాలు అనేటివి కూడా ఎక్కువగా ఉంటాయండి. ఏదైనా కష్టం వస్తే సరే వాళ్ళు పడతారు అన్నమాట. ఇంకా కష్టాన్ని అనుభవించాల్సిందే అనేటువంటి భావనను ముందుసారి ఏర్పరచుకొని ఉంటారు. ఇంకా కష్టాలను కనుక మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే నిజంగా వీరి జీవితంలో చిన్న వయసు నుంచి చాలా కష్టాలను, అనేక రకమైనటువంటి కష్టాలను అనుభవిస్తూ ఒక స్టేజ్కి అనేది వచ్చి మంచి హోదాను సంపాదించుకొని
మంచిగా జీవితంలో సెటిల్డ్ అయ్యే విధంగా ఉంటారండి. అలాగే మీకు తప్పకుండా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా మీ ఇంటి దేవతను ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక ఇంటి యొక్క కులదేవతను తప్పకుండా మీరు ఇంటి కులదేవతను ఎప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుకొని మీరు వెళ్తూ ఉండండి. ఇంకా పాతకాలంలో అంటే మన అమ్మమ్మలు కానీ తాతలు కానీ ఇట్లా ఎవరో ఒకరు బంధువులు అయినా సరే అడగండి, మన కులదేవత ఎవరు, మనం ఖచ్చితంగా ఏదో ఒకటి నైవేద్యం సమర్పిస్తూ ఉండాలన్నమాట కులదేవతను. కనీసం సంవత్సరంలో 2-3 సార్లైనా వెళ్తూ ఉండాలి. దూరంగా ఉన్నవారైతే కనీసం మన ఇంట్లో ఫొటోస్ పెట్టుకోవడం కానీ ఇలా చేస్తూ పూజలు చేసుకుంటూ ఉంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. ఇంకా రేపటి రోజున విద్య, ఉద్యోగ రంగాలలో ఉన్నప్పటికీ కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మిగతా రాశి వాళ్ళతో పోల్చుకుంటే ఈ రాశి వారికి చాలా అంటే చాలా మంచిగా ప్రశాంతంగా జీవితాన్ని వీరు గడుపుతారని చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము జీవితాన్ని మంచిగా గడపడం ఏంటి, మాకు ఎప్పుడు కష్టాలే అని. అలా ఎప్పటికీ అనుకోవద్దండి. తప్పకుండా మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరగబోతుందని ఇక చెప్తున్నాను కదా. విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఇక్కడ కష్టే ఫలి అనమాట. అంటే ఇక్కడ ఎందుకు విద్యార్థులకు చాలా గురువు అనుకూలంగా ఉన్నారండి. కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత ఎక్కువ మార్కులు వస్తాయండి. మీరు వినబోతున్న శుభవార్త అదే. ఇంకా మీకు శుభవార్తలని చెప్పాను కదా. ఫస్ట్ విద్యార్థులకు సంబంధించిన శుభవార్త అండి. తర్వాత ఇంకా ఫ్యామిలీకి సంబంధించిన శుభవార్త అనమాట. అంటే కుటుంబంలో మీకు మంచి వాతావరణం నెలకొంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తప్పకుండా తొలగిపోబోతున్నాయన్నమాట. ఇక డబ్బు పరంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే తప్పకుండా మీకు ఈ నెల నుంచి అధిక మొత్తంలో డబ్బు కూడా మీ చేతిలో నిలబడుతుంది. గతంలో వచ్చిన డబ్బుకి ఏదో ఒక రకంగా ఖర్చు అనేది మీకు ఎదురు చూస్తూ ఉండేది. మీ దగ్గర రూపాయి ఉంటే 100 రూపాయల ఖర్చు అయ్యే విధంగా డబ్బు అనేది మిమ్మల్ని ఎంతో ఇబ్బంది అనేది పెట్టిందండి. మీరు మీ దగ్గర డబ్బు కూడా నిలబడుతుంది ఇప్పటి నుంచి. ఎంత ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడాను మీకు ఆ ఖర్చులన్నీ కూడా మీరు తగ్గించుకొని ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా మీరు తగ్గించుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇంకా పొదుపును కూడా చేయగలుగుతారు. ఈ ఒక్క పాయింట్ అనేది మీరు గుర్తుంచుకోండి. పొదుపును కూడా చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో చేస్తారు. ఎందుకంటే ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక రేపటి రోజున మీకు చెప్పినట్లుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉందండి. ప్రయాణాల విషయానికి వస్తే అంటే రేపటి రోజున కొంచెం ప్రయాణం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇంకా మీకు ఓవరాల్గా చూసుకుంటే రేపు బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుందండి. కుటుంబ పరంగా అంతా బాగుంటుంది. సంతాన పరంగా కూడా బాగుంటుంది. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా గతంలో కొన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయానికి వస్తే ఆడవారి ఇంట్లో ఉండే గృహిణీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కొంచెం మానసికమైన సమస్యలంటే ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఎప్పుడు కూడా ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే ఆలోచనలన్నీ తగ్గించుకొని తప్పకుండా ఈ యొక్క సింహరాశి వారి గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రతిరోజు 15 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీకు అటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తగ్గుతాయండి. ఖచ్చితంగా మీకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది. సంతోషంగా కూడా ఉంటారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే తప్పకుండా మీకు రేపటి రోజున ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవన్నమాట. ఎటువంటి సమస్యలు అనేటివి ఉండవు. ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. ప్రయాణం కూడా అనుకూలిస్తుంది. సమస్యలు అన్నీ ఏ ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతాయి. చక్కగా హ్యాపీగా సజావుగా ఆనందంగా గడిచిపోతుందన్నమాట. ఇక సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి కూడా చాలా హ్యాపీగా గడిచిపోతుందండి రేపటి రోజున. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు ఉండవు. ఎటువంటి సమస్యలు కూడా రావన్నమాట. సంతోషంగా మీకు రేపటి రోజున అంతా కూడా గడిచిపోతుంది. శివనామస్మరణ చేసుకోండి. అలాగే శనివారం రోజు రావి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని పెట్టండి. తప్పకుండా మీకు లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు, విష్ణు సహస్రనామాలు కూడా చదువుకోండి. మీకు రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. చూసారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.